హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మన ప్లే స్టోర్లో ఉన్న ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే మీరు చేసుకుని ఉండాలన్నమాట. సో ఆ సెట్టింగ్స్ ఏంటి, ఏం కథ అని చెప్పేసి వీడియోలో క్లారిటీగా డీటెయిల్గా చెప్పబోతున్నాను. వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. మీరు thumbnail చూసిన విధంగా మన బ్యాంక్ అకౌంట్కి ఎటువంటి ఇబ్బంది అయితే వస్తుందా రాదా అని చెప్పేసి కూడా మీకు చెప్పబోతున్నాను అనమాట. ఇబ్బంది అయితే ఖచ్చితంగా వస్తుంది మీరు కనుక ఈ సెట్టింగ్స్ అనేవి చేసుకోకుండా ఉంటే. సో ఆ సెట్టింగ్స్ ఏంటి, ఏం కథ అని చెప్పేసి వీడియో ఎటువంటి లేట్ లేకుండా ఇప్పటి నుంచి అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్ కార్నర్లో టాప్లో మీ ప్రొఫైల్ సింబల్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని ప్రెస్ చేసుకున్నాక ఫ్రెండ్స్ మీకు రకరకాల ఈ విధంగా అయితే ఆప్షన్స్ అయితే షో కావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ కింద చూసినట్టయితే మనకు ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సెట్టింగ్స్ బటన్ కనబడుతుంది కదా, లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత రకరకాల ఇక్కడ కూడా ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో దీంట్లో లాస్ట్లో మీకు అబౌట్ సెక్షన్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేసినట్టయితే మనకి ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్లే స్టోర్ వర్షన్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ఒక 5-6 టైమ్స్ అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు ఒక కొత్త ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. సో ఈ డెవలపర్ మోడ్ అనే ఆప్షన్ అయితే కొత్తగా ఎనేబుల్ కావడం జరుగుతుంది. దాంట్లో మీరు చూసుకున్నట్టయితే బ్యాక్ వచ్చేసిన తర్వాత మన కొత్త ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ స్టార్టింగ్ లో మీరు జనరల్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి ఒక కొత్త ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది వరకు ఏదైతే ఎనేబుల్ చేసిరో మీరు ఆ ట్యాప్ చేసి ఇప్పుడు ఇక్కడ మనకు షో కావడం జరుగుతుంది అన్నమాట. సో దాన్ని సింపుల్గా అయితే ఇక్కడ ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంటర్నల్ యాప్ షేరింగ్ అని చెప్పేసి ఉంది కదా, ఇది వచ్చేసి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం ప్లే స్టోర్లో ఏవైతే యాప్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటామో అవి మన ఇంటర్నల్ డేటా, పర్సనల్ డేటా ఏవైతే మనకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ మొబైల్లో ఉంటాయో అవి షేర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కెమెరా యాక్సెస్ కానీ, అదేవిధంగా మన లొకేషన్ కానీ, సో రకరకాల కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే ఉంటుంటాయి కదా, అవి అయితే షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేం చేసుకోవాలి, దీన్ని అయితే సింపుల్గా ట్యాప్ చేసి ఆన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో మీకు ఒకవేళ డౌట్ ఉన్నట్టయితే ఇక్కడ మీరు బై డిఫాల్ట్గా ఆప్షన్ సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి చదువుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే చదివినట్టయితే కూడా అదే ఉంటుంది అనమాట. ఇప్పటివరకు నేను ఏదైతే చెప్పినానో అదే ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కంప్లీట్ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ అండ్ డివైస్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. సో దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే ఒక కొత్త ఆప్షన్ అయితే కనబడుతుంది. సో ఈ విధంగా కిందికి అయితే మెల్లగా స్క్రోల్ చేసిన తర్వాత అన్రిజిస్టర్ ఫర్ అప్కమింగ్ ఈవెంట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో ఈ ఆప్షన్ ఎందుకు గురించి ఉపయోగపడుతుంది అంటే మనం ఏవైతే యాప్స్ అనేవి డౌన్లోడ్ చేస్తూ ఉంటామో ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ రకరకాలుగా ప్లేస్ నుంచి మనం ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసినా సరే మనకి ఏవైతే రిజిస్టర్ కానీ ఈవెంట్స్ ఉంటాయి, అదేవిధంగా యాప్స్ సంబంధించిన డేటా ఉంటుంది కదా, మన అకౌంట్ అనేది ఇప్పటి వరకు ఎక్కడ లాగిన్ ఉన్నా సరే అవన్నీ అన్రిజిస్టర్ అయితే అయిపోతాయి అన్నమాట. సో సింపుల్గా ఫ్రెండ్స్ అన్రిజిస్టర్ చేసుకోవాలంటే దాని మీద ప్రెస్ చేసినట్టయితే మీకు ఈ విధంగానైతే ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ క్యాన్సిల్ అని చెప్పేసి ఉంది, అన్రిజిస్టర్ అని చెప్పేసి ఉంది. మీరు సింపుల్గా ఏం చేస్తారు, అన్రిజిస్టర్ పైన ప్రెస్ అయితే చేసుకోవాలి. సో ఇప్పటి నుంచి ఏవైతే ఇప్పటివరకు మీకు ఏవైతే చెప్పానో అవన్నీ ఇప్పటి నుంచి మీకు ఏవైతే ఈవెంట్స్లో రిజిస్టర్ అయ్యాయో యాప్స్ డేటాకు సంబంధించిన డేటా షేర్ అవుతుందో అవన్నీ నుంచి మీరైతే అన్రిజిస్టర్ అయితే కంపల్సరీగా కావచ్చు. సో ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ విధంగా కంప్లీట్గా బ్యాక్ వచ్చేస్తాం కదా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే పేమెంట్స్ మెథడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దీన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నివి ఎక్కడ షేర్ అవుతున్నాయి అని చెప్పేసి మీకైతే ఒక క్లారిటీ అంటూ వస్తుంది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఆ ఆప్షన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత రకరకాలుగా ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్లో పేమెంట్స్ మెథడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చిన్న లోడింగ్ తీసుకున్న తర్వాత మనకి ఏదైతే పేమెంట్స్ అకౌంట్ ఉంటుందో మనకు సంబంధించిన గూగుల్ పే బ్యాలెన్స్ అని చెప్పేసి ఈ విధంగా ఉంది కదా, మనకు ఎటువంటి పేమెంట్ సంబంధించిన యాప్ అనేది లింక్ అయింది, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయింది అని చెప్పేసి ఇక్కడ తెలుసుకోవచ్చు. మీరు ఫర్ సపోజ్ ఏదైనా యాప్లోకి కానీ క్రోమ్లోకి కానీ విజిట్ అయినప్పుడు మనకు కొన్ని పేమెంట్స్ మెథడ్ అనేది అడుగుతూ ఉంటుంది అనమాట. మనం ఇచ్చిన ఇవ్వకుండా ఆటోమేటిక్గా ఆటోఫిల్ ద్వారా మనకు తీసుకుంటూ ఉంటాయి అనమాట బ్యాంక్ అకౌంట్ సంబంధించినవి. సో అక్కడ నుంచి మన బ్యాంక్ అకౌంట్ అనేది ఎక్స్పోజ్ కానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి సో ఇక్కడ నుంచి మీ పర్సనల్ డేటా, బ్యాంక్ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే రిమూవ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. సో దాన్ని ప్రెస్ చేసినట్టయితే మనకి ఈ విధంగా క్రోమ్లోకి అయితే తీసుకెళ్తుంది. మీరు ఇక్కడ నుంచి కావాలనుకుంటే తీసి పారేయచ్చు, లేకపోతే కావాలనుకుంటే ఉంచుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక గూగుల్ బ్యాలెన్స్ అని చెప్పేసి యూజ్ చేస్తున్నట్టయితే ఇక్కడికి వచ్చినాక మీకు ఆటోమేటిక్గా మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ మీకు తెలియకుండానే ఏవైతే లింక్ అయి ఉన్నాయో ఇక్కడ షో కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫర్ సపోజ్ నా బ్యాంక్ అకౌంట్లో చూడండి, నేను ఎప్పుడు లింక్ చేశానో నాకే తెలియదు, అయినా కానీ ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో మీరు కావాలనుకుంటే ఇప్పటి నుంచి వీటిని అయితే రిమూవ్ చేసేయచ్చు. ఇక్కడ మీకు బ్లూ కలర్లో రిమూవ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సింపుల్గా మీరు ఓకే ప్రెస్ చేసినట్టయితే అకౌంట్ ఏదైతే ఉంటుందో
అదైతే డిలీట్ అయిపోతుంది. ఇప్పటి నుంచి మీరు ప్రైవేట్గా సెక్యూర్గా అయితే ఉండొచ్చు. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మన ప్లే స్టోర్ అనేది మన స్పై చేస్తూ ఉంటుంది కాబట్టి అదే విధంగా మనం తెలియకుండానే ఇందులో బ్యాంక్ అకౌంట్స్ అనేవి సేవ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి సో కంపల్సరీగా మీరు ఇవైతే రిమూవ్ చేసుకొని ఉండాలన్నమాట.